వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను ప్రసాద్ ఆకుల. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పర్వం ముగిసిపోయింది. ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ రాబోతుందని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సందర్భంలో కొన్ని నమ్మదగిన సర్వే సంస్థలు పలానా పార్టీ అధికారంలోకి రాబోతుందని అనేక సర్వేలు బయటపెడుతున్నాయి. అందులో భాగంగానే మరో సర్వే ముందుకు తీసుకొచ్చింది ప్రజా చైతన్యం. ఇండియా టుడే గ్రూప్ అండ్ యాక్సిస్ మై ఇండియా వీళ్ళు అందిస్తున్న సర్వే ఇది. మనందరికి కూడా తెలుసు ఇండియా టుడే గ్రూప్ కానీ యాక్సిస్ మై ఇండియా కానీ ఎంత ట్రాన్స్పరెన్సీ సర్వే ఏజెన్సీస్ అంటే ప్రజలందరూ కూడా వీటిని చాలా నమ్మదగిన సర్వే సంస్థలు అనమాట. ఇండియా టుడే గ్రూప్ అండ్ యాక్సిస్ మై ఇండియా వాళ్ళు అందిస్తున్న సర్వే రిపోర్ట్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నట్లయితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే 142 నుంచి 157 సీట్లు గెలుచుకోబోతుందని చెప్పి ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా 142 నుంచి 157 సీట్లు అంటే చాలా ఎక్కువ. సాధారణంగా అందరూ 100, 110 అని చెప్తున్నారు. కానీ గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోబోతుందని కూడా ఈ సర్వే మనకు చెబుతుంది. ఎన్డీఏ అలియన్స్ వాళ్ళు 18 నుంచి 33 సీట్లు వస్తాయని కూడా ఈ సర్వే మనకు చెబుతుంది. కాంగ్రెస్ 0 నుంచి 1 సీటు రాబోతుంది. ఇతరులకు ఎలాంటి సీట్లు కూడా ఆంధ్రాలో రావడం లేదు. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 96% ఖచ్చితంగా 100కి 96% ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 142 నుంచి 157 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోబోతుందని ఇండియా టుడే గ్రూప్ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు కూడా వాళ్ళు చెబుతున్నారు. ఈ పోస్ట్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తిరుగుతుంది. ఆ ప్రజలందరూ కూడా ఇది ఫలానా పేర్లేని సంస్థ లేదంటే ఇంకేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థ ఏదో చెప్పిన సర్వే సంస్థ రిపోర్ట్ కాదు, స్వయంగా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు అందిస్తున్న సంస్థ. ఆ ప్రజలందరూ కూడా ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు అందిస్తున్న సర్వేలు కానీ వార్తలు కానీ విశ్వసించే నిజమైతే రాష్ట్రంలో చాలా వరకు ఉంది. మరి వాళ్ళే చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో 157 సీట్ల వరకు గెలుచుకోబోతుందని.